హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో షోల్డర్ పఫ్ హ్యాండ్స్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ హ్యాండ్స్ని రాసి బుట్ట చేతులని కూడా అంటారండి. ఈ హ్యాండ్స్ 6 to 7 years బేబీ పఫ్ హ్యాండ్స్ అండి. ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ వచ్చేటట్టు ఆ ఓపెన్ ఆపోజిట్గా ఉండేటట్లు 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ముందుగా హ్యాండ్ పొడవును కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 inches తీసుకుంటున్నానండి. ఇటు సైడ్ కూడా 6 inches తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు పఫ్ కోసం 2 inchesకి మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ నుంచి 3 inches మార్క్ చేసుకోవాలి. 2 మార్కులను కలుపుతూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 3 inches మార్క్ చేసుకోవాలి. 1 inch ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 2.5 inches లో తీసుకోవాలి. కర్వ్ షేప్ కోసం 2 inches మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6 inches మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఈ 2 మార్కులను కలుపుతూ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పఫ్ కోసం పైన మనం 3 inches తీసుకున్నాం కదండి, ఆ మార్క్ దగ్గర నుంచి కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా పైనుంచి కిందికి కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర ఫిల్స్ కోసం టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివర ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని వేసి కట్ చేయాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఈ విధంగా పెట్టాలి. ఆ తర్వాత లైనింగ్ని రివర్స్ చేసి నీట్గా ఈ విధంగా అంటూ 1 stitch వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ చుట్టూ 1 stitch వేసుకోవాలండి. నీట్గా అనుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా క్లాత్ని అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే ముక్కలు వచ్చేస్తుందండి. మనము క్లాత్ని కట్ చేసినప్పుడే ఫిల్స్ కోసం టక్స్ని మార్క్ చేసుకున్నాం కదండి,
ఆ టక్స్ నుంచి ఫిల్స్ స్టార్ట్ చేయాలి. ఫిల్స్ వచ్చేసి మధ్యలో టక్స్ దాకా వన్ సైడు, అక్కడ నుంచి నెక్స్ట్ ఆపోజిట్ సైడు ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. అంతే అండి, హ్యాండ్ అయిపోయింది. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఫిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. టూ హ్యాండ్స్ స్టిచ్ అయిన తర్వాత లో తీసుకోవాలండి. అంతే అండి, ఈజీగా షోల్డర్ పఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టాలో నేర్చుకున్నాం కదా. ఫైనల్గా హ్యాండ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.